నరక చతుర్దశి దీపావళి శుభాకాంక్షలు. నరక చతుర్దశి అనగానే ఒక తెలియనటువంటి ఉత్సాహం. ఈ దీపావళి ఎలాంటిదో అలాంటి ఒక అద్భుతమైనటువంటి పండగ. అంటే అనేకమైనటువంటి దీపాలని అలంకరిస్తే ఎంత అందంగా ఉంటుందో ఈ దీపావళి పండగ కూడా అలా రావటం జరుగుతుంది. మనకి చక్కగా ధనత్రయోదశి అయితేనేంటి, ధన్వంతర జయంతి అయితేనేంటి, అది మదన ద్వాదశి అయితేనేమిటి, అలాగే నరక చతుర్దశి అయితేనేమిటి, అమావాస్య, ఆ తర్వాత వెంటనే ఇంద్రుడితోటి పూజ ఆరంభమవుతుంది. ఆ ఇంద్ర పూజని చేసిన తర్వాత భగినీ హస్త భోజనాలు అని, అంటే వరుసగా దీపాలు పేర్చినట్టుగా ఈ పండగలు వస్తాయి. అందులో నరక చతుర్దశి దీపావళిని చాలా ప్రధానమైనటువంటి పండగలుగా మనకి చెప్పడం జరుగుతుంది. ఈ నరక చతుర్దశి దీపావళిలో నరక చతుర్దశి ప్రాధాన్యత ఏమిటి, దాని ప్రత్యేకత ఏమిటి, అసలు నరక చతుర్దశి ఎందుకు వచ్చింది, నరక చతుర్దశిని మనం ఆచరించుకోవడం వల్ల మనకు కలిగేటటువంటి లాభాలు ఏమిటి, ఇవన్నీ కూడా మనం చర్చ చేసుకుందాం. మొట్టమొదట నరక చతుర్దశి అనేటటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఏ రోజు స్నానం వల్ల కానీ దీపదానము వల్ల కానీ, ఒక స్నానము ఆచరించడమే కాదు, మనం దీపదానాలు చేయడము అనేటటువంటిది చేస్తామో, ఆ మొత్తము సమిష్టిగా ఉండేటటువంటి ఈ దీపాలు, దానాలు, స్నానాలు కాగానే యమతర్పణము అనేటటువంటిది చేస్తామో, ఈ మూడు చేయడం వల్ల ఎవడికి నరకము అనేటటువంటిది లభించదో, నరక బాధ ఎవడు పడాల్సినటువంటి అవసరము ఉండదో, అలాంటి రోజు ఏదైనా ఉంది అంటే నరక చతుర్దశి. కాబట్టి నరక బాధ వద్దు అనుకోనేటటువంటి వాళ్ళు ఎవరైనా నరక చతుర్దశి నాడు ఉదయాన్నే లేచి అభ్యంగ స్నానం చెయ్యాలి. ఎందుకు ఉదయాన్నే, ఏ సమయాన లేవాలి అంటే, అది కూడా సూర్యుడు వచ్చిన తర్వాత కాదు, చంద్రుడు ఆకాశంలో ఉండగానే ఆ సమయములో మనం లేచి అభ్యంగ స్నానాన్ని చేయాలి. స్నానం కూడా ఎలా పడితే అలా చేయడానికి వీలు లేదు. దానికి ఒక చక్కటి నిర్దిష్టమైన సిద్ధాంతాలని చెప్పారు. ఉత్తరేణి వృక్షాన్ని తీసుకొచ్చి ఆ స్నానం చేసేటప్పుడు మధ్యలో తల చుట్టూ తిప్పుకోవాలి. ఆ ఉత్తరేణి చెట్టుని కూడా చేతులతోటి పీకినటువంటి చెట్టు పనికిరాదు. నాగలితోటి దున్ని బయటికి తీసినటువంటి చెట్టు ఏదైతే ఉంటుందో, ఆ నాగలితోటి దున్నినటువంటి చెట్టుని తీసుకొని 3 సార్లు కనుక తిప్పినట్లయితే పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే వాళ్లకున్నటువంటి పీడలు మొత్తము కూడా తొలగిపోతాయి. ఇవాళ భారతీయుల్లో చాలామంది రకరకాలైనటువంటి తలనొప్పులను, ఇంకో నొప్పులను, బాధలు, కష్టాలు పడుతూ ఉన్నారు. దీనికి మూల కారణం ఏమిటి అంటే, పూర్వము నెత్తిన మాడు మీద నూనె అంటకుండా ఏనాడు తలంటి భారతీయులు చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు కొత్తగా షాంపూలని, రకరకాలైనటువంటి ఆచారాలు మనకి ప్రవేశమైన తర్వాత అసలు నెత్తి మీద నూనె పెట్టుకొని తలంటి చేయడం అనే విషయాన్ని మనం అందరం మర్చిపోతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో మాడు మీద అంత నూనె అద్దుకోకుండా స్నానం చేయకూడదు. నరక చతుర్దశి ప్రత్యేకత ఏమిటి అంటే, నువ్వుల నూనెలోకి లక్ష్మీ అమ్మవారు ఆవహించి ఉంటుంది. ఈ నరక చతుర్దశి రోజు చాలా ప్రత్యేకంగా చెప్తారు. కాబట్టి లక్ష్మీ శక్తి మొత్తము కూడా ఈ నువ్వుల నూనెలోకి వస్తుంది. కాబట్టి ఒంటి నిండా నువ్వుల నూనె పట్టించుకోకుండా స్నానం చేయకూడదు. మాడుకి కూడా బాగా నువ్వుల నూనె అనేటటువంటిది రాసుకోవాలి. తద్వారా లక్ష్మీ అమ్మవారి యొక్క సంపూర్ణ కరుణా కటాక్ష వీక్షణాలు మనకి లభిస్తాయి. మన లోపల అవసరమైనటువంటి ధనాలన్నీ కూడా ఇవ్వడము జరుగుతుంది ఆ తల్లి అనుగ్రహించి. కాబట్టి అభ్యంగ స్నానాన్ని చాలా జాగ్రత్తగా ఆచరించాలి ఇవాల్టి రోజున, నరక చతుర్దశి రోజున. ఆ తర్వాత నరక చతుర్దశి రోజు అభ్యంగ స్నానములో తైలాన్ని రాసుకోవటము అనేటటువంటిది ఎంత ప్రధానమో, ఒక దీపాన్ని కూడా తల చుట్టూ అలా తిప్పాలి. మధ్యలో స్నానం మధ్యలో ఉండగా దీపము నెత్తి చుట్టూ ఒకసారి తిప్పడము అనేది సంప్రదాయం. అరవ వాళ్ళు ఈ రోజుకి దీన్ని చక్కగా ఆచరిస్తూ ఉంటారు. కొత్తగా వచ్చినటువంటి అల్లుడైతే ఆ అల్లుడికి అభ్యంగ స్నానం చేయించి నెత్తి చుట్టూ దీపాన్ని తిప్పి మంగళ వాయిద్యాలతోటి కార్యక్రమం అంతా చేయిస్తారు. మంగళ వాయిద్యాలతోటి ఈ స్నానాన్ని చేయిస్తారు. కాబట్టి దీనికి ఇంత ప్రత్యేకత. వాస్తవంగా మనము తలంటి పోసుకోవడము అనేది మొత్తము ఎప్పుడైనా, ఏ అమావాస్యకైనా ఎప్పుడైనా సరే అది నిషేధమైనటువంటిది. కానీ ఒక్క ఆశ్వయుజ బహుళ చతుర్దశి, ఆశ్వయుజ అమావాస్య, ఈ 2 రోజులు మాత్రం ఖచ్చితంగా తలంటి పోసుకోవాలి, విధిపూర్వకంగా పోసుకోవాలి అని శాస్త్రం మనకి చెప్తోంది. ఎప్పుడు అమావాస్య రోజు మనం కొత్త బట్టలు వేసుకోం, కానీ ఖచ్చితంగా మనం అమావాస్య రోజు కొత్త బట్టలు వేసుకొని తీరుతాము. అయితే మనకి ఈ
దీపము చుట్టూ తిప్పుకోవడం అనే సంప్రదాయం తెలుగు వాళ్ళల్లో చాలా తక్కువగా కనిపిస్తుంది. ఖచ్చితంగా టపాకాయల్ని తీసుకొని వెళ్ళి స్నానం చేసిన తర్వాత బయట కాలుస్తారు. ఇది ఒక సంప్రదాయంగా మనకి చెప్తారు. కాబట్టి నరక చతుర్దశి నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకుండా అభ్యంగ స్నానం అనేది ఆచరించాలి. అలా ఆచరించిన వాడికి పీడలన్నీ పోతాయి, నరక బాధలు కూడా ఖచ్చితంగా దూరము అవుతాయి. దీంట్లో ఎలాంటి అనుమానము లేదు. ఈ అభ్యంగ స్నానాన్ని మనము ఆచరించటము అనేది ఈ తైలముతోటి తిలతైలముతోటి చేస్తే విష్ణుమూర్తి యొక్క అంశ వల్ల విష్ణుమూర్తి యొక్క శక్తితోటి ఆయన యొక్క ధారతోటి వచ్చినటువంటిది కాబట్టి స్వేదముతోటి ఈ నువ్వులలో ఇంత శక్తి ఉంటుంది, లక్ష్మీదేవి ఆవహించి ఉంటుంది. ఆ తర్వాత దీపము అనేటటువంటిది వెలిగించాలి. దీపం వెలిగిస్తే అలక్ష్మి దూరం అవుతుంది. మన ఇంట్లో కావాల్సినంత సిరి సంపదలు అన్ని ఆరోగ్యాలు అన్నీ కూడా రావటం జరుగుతుంది. అందుకని ఖచ్చితంగా చేయాలి. ఇక ఆ తర్వాత స్నానాన్ని ఆచరించి మనం కొత్త వస్త్రాలని కట్టుకొని తర్పణాలు వదిలిపెట్టాలి. ఈ తర్పణాలు వదిలిపెట్టడం అనేది ఒక్క వీళ్ళకే కాదు, ఎవరు పితృదేవతలు లేనటువంటి వాళ్ళకే కాదు, పితృదేవతలు ఉన్నటువంటి వాళ్ళకే కాదు, జీవపితృలు కూడా, అంటే తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు కూడా ఆ రోజు తర్పణాలు ఇవ్వాలి. కాకపోతే సవ్యంగా పెట్టుకొని వాళ్ళు మామూలుగా దేవతా తర్పణాలు వదిలినట్టుగా యమతర్పణాలు వదులుతారు. అదే జీవపితృలు కనుక కాకుండా ఉంటే పితృదేవత ఆరాధనకి గుర్తుగా వాళ్ళు అపసవ్యంగా యజ్ఞోపవీతం వేసుకొని పెడగా వదిలిపెట్టడము అనేది జరుగుతుంది. పెడగా వదిలిపెట్టడము అనే సంప్రదాయము ఒకటి ఉంది. కాబట్టి ఈ తర్పణాలు వదిలిపెట్టుకోవడము అనేది కూడా చాలా ప్రధానమైనటువంటి దీని కింద చెప్తారు. ఆ రోజు మనం కొన్ని నామాలని చెప్పుకుంటూ ఈ పెడగా వదిలిపెట్టడము అనేటటువంటిది చెయ్యాలి. యమాయ నమః, మృత్యవే నమః, వైవస్వతాయ నమః, సర్వభూతక్షయాచ నమః, దధ్నాయ నమః, పరమేష్ఠినే నమః, చిత్రాయ నమః, ధర్మరాజాయ నమః, అంతకాయినే నమః, కాలాయ నమః, ఔదుంబరాయ నమః, నీలాయ నమః, వృకోదరాయ నమః, చిత్రగుప్తాయ నమః అని వీళ్ళందరికీ కూడా మనం తర్పణాలు వదిలిపెట్టడము అనే అంశము జరుగుతుంది. ఈ తర్పణాలన్నిటినీ కూడా మనం చాలా శ్రద్ధగా భక్తిగా వదిలిపెట్టాలి. ఆ తర్వాత ఈ అభ్యంగ స్నానము ఆచరించి తర్పణాలని వదలటము, కొత్త వస్త్రాలని వేసుకోవటం ఇవన్నీ చేస్తాం. ఈ తైలము అనేటటువంటి దాన్ని మాత్రము ఎట్టి పరిస్థితుల్లో ఒక్క నరక చతుర్దశి నాడే కాదు, దీపావళి రోజు కూడా మనం ఆచరించి తీరాలి. దీంట్లో ఎట్టి అనుమానము లేదు. ఆ తర్వాత దీపదానం చెయ్యాలి. బ్రాహ్మడికి దీపము గనక మనం దానం చేసినట్లయితే నరక చతుర్దశి నాడు నరక బాధల నుంచి దూరం అవుతుంది. దీనికి కారణం ఏమిటి అంటే ఈ యముడి యొక్క దూతలు ఎవరైతే ఉంటారో, యమదూతలు మరణించిన తర్వాత మనిషికి రకరకాలైనటువంటి యాతనలు పెడుతూ చాలా కష్టాలు పెడుతూ ఆ జీవిని వాళ్ళు పట్టుకొని బంధించి తీసుకొని కష్టపడి నడిపించుకుంటూ వెళ్తారు. కానీ ఎవరు నరక చతుర్దశి నాడు దీపాన్ని దానం చేస్తారో సద్బ్రాహ్మణుడికి చక్కగా ఆవు నెయ్యినో నువ్వుల నూనెనో వేసి ఒత్తులు వేసి, ఒత్తులు కూడా తయారు చేసినటువంటి ఒత్తులు, ఏ ఒత్తులు పడితే ఆ ఒత్తులు కాదు, ఆ ఒత్తులని చక్కగా తయారు చేసుకొని ఆ ఒత్తులని అందులో వేసుకొని ఈ దీపాన్ని గనక బ్రాహ్మణోత్తముడికి దానం చేసినట్లయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యమయాతన అనేటటువంటిది, భటయాతన, యమభటులు పెట్టేటటువంటి యాతనల నుంచి మనిషి తప్పించుకుంటాడు అని ధర్మశాస్త్రాలు ప్రత్యేకంగా చెప్తున్నాయి. నరకము నుంచి తప్పిస్తుంది. తర్వాత ఇదే దీపదానము మనకి పూర్వమే పోయినటువంటి పితృదేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ భూమి మీద నుంచి మళ్ళీ తిరిగి స్వర్గానికి వెళ్తూ ఉంటారు. ఈ వెళ్ళేటప్పుడు వాళ్ళకి దారి చూపించడానికి, వాళ్ళకి దారికి గుర్తుగా కూడా ఈ దీపాలు ఉపయోగపడతాయి. అందుకని ఈ దీపాన్ని వెలిగించి దీపదానము చెయ్యటము అనేటటువంటిది మనకు ఒక సంప్రదాయముగా, ఒక సంస్కృతిగా, చాలా సనాతనంగా ఈ ఆచారము ఉంది. నరకము అంటే రకరకాలైనటువంటి కష్టాలకి, మనకు వచ్చేటటువంటి ఇబ్బందులకి అన్నిటికీ కూడా అది గుర్తు. ఈ నరక శబ్దాన్ని చాలా ప్రత్యేకంగా మనకి పెద్దలందరూ కూడా తెలియపరుస్తూ ఉంటారు. నరకాన్ని గురించి చెప్పేటటువంటిది ఏమిటి అంటే దుర్గతి అని చెప్తారు. ఎవరైతే ఈ నరక చతుర్దశి నాడు మనం అనుకున్నట్టుగా అభ్యంగ స్నాన యమతర్పణాదులు దీపదానాలు చేస్తారో వాళ్ళకి దుర్గతులు ఉండవు. అది చెయ్యకుండా ఆలస్యంగా లేచినటువంటి వాళ్ళని ఒక పీడ ఆశ్రయిస్తుంది అని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి ధర్మశాస్త్రాన్ని నమ్మేటటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితముగా
ఈ రోజున ఈ కార్యక్రమాన్నంతా చేయాలి. ఇక అసలు నరక చతుర్దశి రావటానికి, ఈ నరక బాధలు పోవడానికి మనకి ఇన్ని రకాలైనటువంటి గ్రంథాల్లో ఇన్ని విషయాలు చెప్పినా ప్రధానంగా మనమందరం ఆచరించుకునేది దేనికి అంటే కృష్ణ పరమాత్మ నరకాసుర వధని గావించాడు అనేటటువంటి కథని చాలా ప్రధానంగా తీసుకొని మనం చేసుకుంటాం. నరకాసురుడు అనేవాడు చాలా దారుణంగా దుర్మార్గముగా రాజ్యాన్ని ఏలుతూ ఉండేవాడు. దేవతల్ని చాలా ఇబ్బందులు పెడుతూ ఉండేవాడు. రకరకాలైనటువంటి కష్టాలు మొత్తము ఈ దేవేంద్రాదులందరినీ కూడా వాళ్ళ పదవీచ్యుతులై బాధపడేటటువంటి స్థితికి అతను తీసుకెళ్ళటం, మునులని ఋషులని కొంత ఇబ్బంది పెడుతుండేవాడు. అలానే పూర్తిగా ఇదా అంటే బ్రాహ్మణుల్ని కొంతమందిని గౌరవిస్తూనే ఉండేవాడు. అదే సమయంలో మునులని ఋషులని వాళ్ళ తపస్సు భంగము చేస్తూ ఇబ్బందులు పెట్టేవాడు. కనిపించిన స్త్రీనల్లా చెరబట్టుకొని తీసుకొని వచ్చి చెరలో పెడుతూ ఉండేవాడు. కాబట్టి ఇతన్ని ఎలా అయినా సరే ఈ నిర్జించాలి, లేకపోతే ధర్మము అనేటటువంటిది పూర్తిగా ఇదవుతుంది అని దేవేంద్రాదుల దగ్గర నుంచి, మానవుల దగ్గర నుంచి, ఋషుల దగ్గర నుంచి అందరూ వెళ్ళి కృష్ణ పరమాత్మతోటి గోడు పెట్టుకునేటప్పటికీ ఓహో ఇతని యొక్క బాధలు ఇంత ఉన్నాయా అని అతని రాజ్యమైనటువంటి ప్రాగ్జ్యోతిషపురానికి స్వామివారు సత్యభామా సమేతుడై యుద్ధం చేయడానికి వెళ్ళాడు. సత్యభామా సమేతుడై యుద్ధానికి వెళ్ళటంలో మనకి సంకేతం ఏమిటో తెలుసా అండి? రాక్షసవధ చేయాల్సి వచ్చినప్పుడు, రాక్షసుల్ని ఇబ్బంది పెట్టాల్సి వచ్చినప్పుడు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ధర్మాన్ని కాపాడాల్సి వచ్చినప్పుడు, అధర్మాన్ని పక్కకి నెట్టాల్సి వచ్చినప్పుడు స్త్రీ పురుష భేదము ఉండదు. అధర్మాన్ని ఎట్టి పరిస్థితుల్లో పక్కకి నెట్టాలి అన్నప్పుడు స్త్రీలకి కూడా అంతే పాత్ర ఉంటుంది అనే విషయాన్ని తెలియపరచడానికే ఇవాల్టి రోజున ఏదో స్త్రీలని వెనకాల పక్కన దాచిపెట్టడము, అది బాగా దారుణమైనటువంటి యుద్ధాలు మన మీద వచ్చాక సంప్రదాయం. కానీ పూర్వం యుద్ధాలకి పతుల వెంట పత్నులు కూడా వెళ్తూ ఉండేవాళ్ళు. అందుకనే కైక కూడా దశరథ మహారాజుతో పాటు యుద్ధానికి వెళ్ళి మన కరణేషు మంత్రి కార్యేషు దాసి అని ఏవేవైతే చెప్తారో ఆ సందర్భాలకి అనుగుణమైనటువంటి ఆలోచనలని చెప్పి ధర్మరక్షణ చేస్తూ ఉండేవాళ్ళు. కాబట్టి అబల కాదు, అబల ఎప్పుడూ అయ్యే అవకాశం లేదు. ఆవిడ ఎప్పుడూ సబలే మన ధర్మశాస్త్రాల ప్రకారం. కృష్ణ పరమాత్మ వెంట సత్యభామాదేవి కూడా అలా వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత అతను బాగా యుద్ధము చేయటము, రకరకాలైనటువంటి శక్తులు, 5 తలకాయలతోటి కూడినటువంటి రాక్షసుడు ద్వారపాలకుడుగా ఉండేవాడు. వాడిని మురాసురుడు అని పిలిచేవాళ్ళు. ఆ మురాసురుడు యుద్ధం చేయడానికి వచ్చాడు. మురాసురుడి యొక్క తలకాయలన్నిటినీ కూడా స్వామి ఛేదించి అతన్ని పక్కనే ఉండే నదిలో పడేట్టుగా చంపేశాడు. ఆ తర్వాత అతని కుమారులు 7 దాడి చేయడానికి వచ్చారు. దాడి చేయడానికి వచ్చినటువంటి 7 కుమారుల్ని కూడా కృష్ణ పరమాత్మ వధించటం జరిగింది. ఆ తర్వాత సాక్షాత్తు మనకి నరకాసురుడే యుద్ధం చెయ్యాలి అనే ఉద్దేశంతో మొత్తం తన సైన్యము శక్తితోటి బయటికి రావటం జరిగింది. ఇరువురు కూడా చాలా యుద్ధము చేశారు. అయితే కృష్ణ పరమాత్మ ఒకానొక సందర్భంలో తాను మూర్ఛిల్లినట్టుగా పడాల్సి వచ్చింది. కేవలం మాయగా మాత్రమే ఆయన పడ్డాడు. ఎందుకంటే అతని వధ సత్యభామాదేవి చేతిలో రాసిపెట్టి ఉంది కాబట్టి. అప్పుడు వెంటనే సత్యభామాదేవి ఈ కృష్ణ పరమాత్మ మూర్ఛిల్లడం చూసి తను యుద్ధం చేసి అతని మీద గెలిచింది. ఆ గెలిచినటువంటి వాడు చివరి దశలో తాను మరణిస్తూ అయ్యో నేను ఎంత పని చేశాను, కృష్ణ పరమాత్మ అంటే సాక్షాత్తు దేవాది దేవుడే, మహానుభావుడు కదా, ఇలాంటి కృష్ణ పరమాత్మని నేనెందుకు ఇంత ఇబ్బంది పెట్టాను అని చెప్పి ఆయన వేడుకోవటం జరిగింది. వేడుకుండేటప్పటికీ కృష్ణ పరమాత్మ ఒక వరం ఇచ్చాడు. ఎవరు ఈ రోజున ఈ విషయాన్ని తెలుసుకొని కృష్ణ పరమాత్మ చేతిలో, సత్యభామాదేవి చేతిలో నరకాసురుడు హతుడయ్యాడు అనే విషయాన్ని తెలుసుకొని అభ్యంగ స్నానాలు చేసి తైల దీపాలని దానము చేసి యమతర్పణాలని వదిలిపెడతారో వాళ్ళు మృత్యుబాధని ఎక్కువగా చూడాల్సిన అవసరం లేదు, నరక బాధలు చూడాల్సినటువంటి అవసరం లేదు అని అక్కడ నరకాసురుడికి కృష్ణ పరమాత్మ వరం ఇస్తాడు. కాబట్టే దానికి అంత ప్రత్యేకమైనటువంటి స్థానము లభించింది. ఆ తర్వాత కృష్ణుడు చక్కగా అక్కడ ఉండి బంధితులైనటువంటి స్త్రీలందరినీ కూడా విడిపించేస్తాడు. వాళ్ళందరినీ రకరకాలుగా కాపాడి ఆ నరకాసురుడి యొక్క కొడుకైనటువంటి భగదత్తుణ్ణి తీసుకొని వెళ్ళి అతనికి పట్టాభిషిక్తుణ్ణి చేసి ఆ మొత్తము రాజ్యాన్ని, ప్రాగ్జ్యోతిషపురాన్ని మొత్తాన్ని కూడా అతనికి కట్టబెట్టి నాయనా దీన్ని నువ్వు జాగ్రత్తగా ఏలుకో అనేటటువంటి సత్యాన్ని మనకు అక్కడ తెలియపరుస్తారు.
కాబట్టి ఎప్పుడైనా గుర్తుంచుకోండి, దుష్కర్మని ఆచరించినా అక్కడ సంపదల్ని దాన్ని ఎంత నిర్జించినా సంపదల్ని కొల్లగొట్టడం కాదు, అక్కడ ఉండేటటువంటి దుర్మార్గులలో దుర్మార్గుణ్ణి చంపినా మంచివాళ్ళని చూసి అక్కడ పట్టము కట్టి ఎటువంటి కీర్తి ఇతరమైనటువంటివి ఆలోచించకుండా ఇవ్వటము. ఈ నరకాసురుడు భూదేవి యొక్క తనయుడు అనే సత్యాన్ని కృష్ణ పరమాత్మ చివరి దశలో తెలుసుకొని అప్పుడు ఆయన్ని అనుగ్రహించటము జరుగుతుంది. కాబట్టి ఈ కథ మనమందరము తెలుసుకొని కృష్ణ పరమాత్మ ఏ విధంగా నరక అసుర వధ చేసి, నాయనా ఇలాంటి పనులు చేస్తే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని ఒక మాట చెప్పి, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్తారు కృష్ణ పరమాత్మ. కాబట్టి ఆయన ధర్మాన్ని కాపాడడం కోసం నేను వస్తూనే ఉంటాను, దుర్మార్గులని నిర్జించడానికి ఎప్పుడూ నేను ముందుంటాను అని ఆయన చేసినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం కోసం అంత ఉన్నతమైన బ్రహ్మస్థితిలో పరమాత్మ స్థితిలో ఉన్నటువంటి ఆయన కిందకి మెట్లు దిగి అవతారంగా వచ్చి అక్కడ నరకాసుర వధ అనేటటువంటిది చేయటం జరిగింది. కాబట్టి ఈ నరకాసుర వధ నాటి నుండే మనమందరము కూడా ఈ టపాకాయల్ని తీసుకొని వెళ్ళి బయట కాలుస్తూ ఉంటాం. ఈ బయట టపాకాయల్ని కాల్చినప్పుడు మనం అనుకోవాలి, అక్కడ వచ్చేటటువంటి చప్పుళ్ళు ఢామ్ ఠప్ అని ఏవేవో రకరకాలైనటువంటి చప్పుళ్ళు వస్తాయి కదా. ఇదిగో ఈ రాక్షసుణ్ణి చంపేటప్పుడు కృష్ణ పరమాత్మ వాడు అలా అరిచాడు, వీడు ఇలా అరిచాడు, వీడు ఈ విధంగా అరిచాడు అని ఆ చప్పుళ్ళని రాక్షసులు మరణించేటటువంటి అరుపులప్పుడు అరుపులుగా భావించాలి అనే సత్యాన్ని మనకి చెప్తారు. కాబట్టి అంతంత పెద్ద పెద్ద మోతలతోటి మనకి టపాకాయల్ని కాల్చడం, పెద్ద టపాకాయ పేలిందనుకోండి వీడు పెద్ద రాక్షసుడురా బలవంతుడు చచ్చిపోయాడు అని అనుకోవటము అనే సంప్రదాయము అక్కడి నుంచి వచ్చింది. కాబట్టి టపాకాయల్ని కాల్చడము, అంతంత చప్పుళ్ళు చేయటము అనేటటువంటిది రాక్షస ఘోషకి గుర్తుగా మనకు అక్కడ చేసుకుంటారు. ఈ పీడలన్నిటినీ పోగొట్టుకోవడం కోసము మాత్రమే ఈ కథ మనకి స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నారు నరకాసురుడు. అసలు నరకా చతుర్దశి అనేటటువంటిది పితృదేవతల్ని తరింపజేసుకోవడానికి చాలా ముఖ్యము. కాబట్టి శ్రద్ధగా పితృదేవతల పట్ల అమితమైనటువంటి భక్తితో వాళ్ళకి కూడా తర్పణాదుల్ని వదిలిపెట్టుకోవడము అనేది చాలా విశేషంగా చెప్తారు. ఇక్కడ నుంచే మనకి మొత్తము కూడా ఆరంభమవుతుంది. ఈ నరక చతుర్దశినే కాళ చతుర్దశి అని పిలుస్తారు గుజరాత్ ప్రాంతంలో. కాళ చతుర్దశి అని వాళ్ళు ఎందుకు పిలుస్తారు అంటే, పరిపూర్ణమైనటువంటి ఈ క్షుద్రశక్తులు ఇవన్నీ కూడా పాటించాలి అనుకునేవాళ్ళు ఈ క్షుద్రశక్తులని సాధించటం కోసం వాళ్ళ ఆశ్వీజ బహుళ చతుర్దశిని చాలా విశేషంగా తీసుకుంటారు. కాబట్టి ఈ క్షుద్ర శక్తుల్ని పొందడం కోసం వాళ్ళు కూడా తపన పడుతూ ఉంటారు. కాబట్టి సమాధులు ఇత్యాది ప్రదేశాలకు వాళ్ళు వెళ్తూ ఉంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పీడలని తీసేయడానికి ఎంత గొప్ప రోజో పీడ కలిగించడానికి కూడా అంత శక్తి ఉన్నటువంటి రోజు. కాబట్టే పీడల్ని తొలగించేటటువంటి పనిలో ఉండాలి అని చెప్తారు. ఇక్కడి నుంచే మనకి దీపాలన్నీ వెలిగించుకోవడం అనే సంప్రదాయం ఆరంభమవుతుంది. కాబట్టి ఆ రోజు చక్కగా దీపాలన్నిటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటిగా మనం వెలిగించుకొని పెట్టుకోవడం, దీపాలని మొత్తము సేవ చేసుకోవడము, ఆ తిల తైలాదుల యొక్క ప్రాధాన్యత తెలుసుకోవడం, ఆ పసిపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి పీడలు పోవడానికి నువ్వుల నూనెతోటి ఖచ్చితంగా అభ్యంగ స్నానాదుల్ని చేయటం, ఇవన్నీ కూడా నరక చతుర్దశి రోజు చేయాలి. ఆ తర్వాత వెంటనే వచ్చేటటువంటి దీపావళి చాలా మహత్తరమైనటువంటి దీపావళి. దీపావళి అనంగానే ప్రతి చిన్న పిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా మనసు చాలా ఆహ్లాదం అవుతుంది. ఇదంతా లక్ష్మీదేవి బాగా అనుగ్రహించేటటువంటి సమయం. మనకు ఆశ్వీజ మాసంలో మీకు చూస్తే మొట్టమొదట 10 రోజులు కూడా మహాకాళి మహాసరస్వతి గొప్పతనం ఎక్కువగా కనిపిస్తుంది. మరి మహాలక్ష్మి మహత్య ఎక్కడ కనిపిస్తుంది ఆశ్వీజ మాసంలో అంటే ఇదిగో నరక చతుర్దశి, అమావాస్య, దీపావళి. కాబట్టి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ఈ ముగ్గురులో కూడా మహాలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని ప్రత్యేకంగా కోరుకుండేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ అమావాస్య రోజు, ఈ చతుర్దశి రోజు అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేసుకోవాలి. రాత్రిపూట కూడా ఆ తల్లి ఎదురు చూస్తూ ఉంటుంది. అందుకనే చాలామంది పాత వస్తువులను ఇచ్చేసి పాత లక్ష్మిని కూడా కొంత బయటికి కావాలని ఎవరో ఒకళ్ళకి ఇవ్వటము, పోగొట్టుకోవటము. ఉద్యోగస్తులకి ప్రధానంగా పైన ఉండేటటువంటి ఉద్యోగ సంస్థలు
ఆ సమయంలో దీపావళి సమయంలో కొంత గనక భృతి పెంచినట్లయితే వాళ్ళకి ఖచ్చితంగా అది కలిసి వస్తుంది. కాబట్టి ఉద్యోగస్తులని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన పండగలలో ఇది ఒక పండగ. మీ దగ్గర ఉన్నటువంటి డబ్బుని గనక ఈ సమయంలో కొంత ఖర్చు పెట్టినట్లయితే అది అధికమై రెట్టింపై మళ్ళీ తిరిగి వస్తుంది. కాబట్టి ఉద్యోగస్తులని జాగ్రత్తగా చూసుకోవడం, మన కింద ఉండేటటువంటి వాళ్ళని కొత్తగా ఈ టైంలోనే మిగతా అన్ని చోట్ల ఓకే, కానీ నవంబర్ మాసం వచ్చేటప్పటికి కార్తీక సమయంలోనే కొత్త రిసీటు పుస్తకాలని తీసుకొని కొత్త లెక్కలన్నీ మొదలు పెడతారు. నిజమైనటువంటి పాత తరం వ్యాపారస్తులందరూ కూడా వాళ్ళ లెక్కలు ఈ దీపావళి నుంచి లెక్క పెట్టుకొని చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడి నుంచి కొత్త లక్ష్మి ప్రవహించాలి. కొత్తది ఎప్పుడు వస్తుంది? కొంత పాతది పక్కకు పంపించినప్పుడే కదా. అందుకనే రకరకాలైనటువంటి వ్యసనాలతోటి కావాలని ఆటలు ఆడడము ఇది ఉత్తరాదిలో బాగా కనిపిస్తుంది. ఏదో ఒక వ్యసనంతో కూడినటువంటి ఆట ఆడడం, కావాలని ఓడిపోయి డబ్బులు ఇచ్చేసి తిరిగి రావటము, ఇది ఒక సంప్రదాయంగా మనకు వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ దీపావళి రోజున మనం రకరకాలైనటువంటి తాయిలాలతోటి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా సంతోషపెట్టాలి. ఇది సంప్రదాయము. ఆ తర్వాత దీపావళి రోజు ఖచ్చితంగా లక్ష్మీ అమ్మవారిని అనేకమైనటువంటి దీపాల వల్లితోటి, అంటే ఒక దీపమాలలాగా పెట్టి పూజ చేయటము అనేది ఒక సంప్రదాయము. కాబట్టి దీపావళి అని దానికి పేరు రావడానికి ముఖ్య కారణమే లక్ష్మీ అమ్మవారికి అనేక దీపాలతోటి మనం పేర్చి పెట్టడము. ఒకటి. రెండు, శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషేకం చేసుకొని చక్కగా రావణాసురుడిని అక్కడ నిర్జించి, రావణాసురుడికి అవసరమైనటువంటి ఇబ్బందులు కష్టాలు అన్నీ కలిగించి అతని యొక్క పీడని మొత్తాన్ని తొలగించిన తర్వాత స్వామి వచ్చి పట్టాభిషేకం చేసుకున్నటువంటి మహోన్నతమైనటువంటి రోజు. కాబట్టి దీపావళి అమావాస్యకి అంత ప్రత్యేకత. ఏ అమావాస్యకి తలంటి స్నానం ఉండదు, దీపావళికి తలంటి స్నానం చేయాలి. ఏ అమావాస్య రోజు కొత్త బట్టలు వేసుకోం, దీపావళి రోజు వేసుకోవాలి. ఎందుకంటే ఈ మహోత్సవాలన్నీ జరిగినాయి. ఇది కాకుండా దీపావళిలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏమిటి అంటే, స్వామివారు మీరు చూడండి వామన అవతారంలో అలా వెళ్ళి, వామన అవతారంలో వెళ్ళినటువంటి స్వామి బలిచక్రవర్తిని ఒక్క తొక్కు తొక్కారు అధఃపాతాళంలోకి. తొక్కి ఆయన దగ్గరికి వెళ్ళారు, చిన్న బుడిబుడి అడుగులు వేసుకుంటూ వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆయన అడిగాడు, ఏం కావాలయ్యా నీకు అని. నాకేమొద్దండి, ఇంత చిన్న వామన అవతారంలో ఉన్నాను నేను, 3 అడుగుల భూమి ఇప్పించండి అని అడిగాడు. ఓయ్ నువ్వేమిటయ్యా రాజుగారి దగ్గరికి వెళ్ళి కూరగాయలు అడిగినట్టుగా 3 అడుగుల భూమి అడుగుతావు అంటే, చాలు అంటాడు. సరే తీసుకో, నీ ఇష్టం వచ్చినంత అడుగు వేయి, ఎగిరి దూకి వేసుకో అన్నాడు. వేసేటప్పటికి మొదటి కాలు మొత్తం భూమినంతా కొలిచాడు. ఎలా ఉందయ్యా ఆయన కాలు అంటే, అది పూర్తిగా భూమి అంతా కింద ఇట్లా అంటుకుంది. తామర పువ్వుకి కింద బురద అంటుతుంది చూడండి, సన్న బురద, ఆ బురదలాగా అయిపోయిందట ఈ భూమి అంతా మొదటి పాదంతో. ఇక రెండో పాదాన్ని పైకి తీసుకొని వెళ్ళి ఆకాశాలన్నీ కొలిచాడు. కొలిచేటప్పటికి అనుకున్నాడు, ఓహో వచ్చినటువంటి వాడు మహావిష్ణువు, సామాన్యుడు కాదు. ఈ కాలు లేపితే పైన ఎలా ఉందయ్యా అంటే, అది మొత్తము పైనంతా వ్యాప్తి చెంది పైన ఉండే నక్షత్రాలు గోళాలు గ్రహాలన్నీ కూడా పువ్వు మీద వాలేటటువంటి తుమ్మెదల్లాగా ఆయన పాదం మీదకి వాలిపోయి ఉన్నాయట. నక్షత్రాలు అన్నీ కూడా బ్రహ్మాండ కోటి నాయకుడు కదా ఆయన. కాబట్టి కింద ఒకటి, రెండో కాలు పైకి లేచినాయి. ఇక మూడో కాలు ఎక్కడ పెట్టమంటావు అని అడిగాడు బలిని. అతను కూర్చున్నటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అదొక్కటే మిగిలింది. కాబట్టి ఇదిగో నాయన, మూడో కాలు నా శిరస్సు మీద పెట్టు అని చెప్పి తలకాయను ఉంచాడు. ఉంచేటప్పటికీ ఆయన కాలు తీసి మూడో కాలు శిరస్సు మీద పెడితే బలి అలా కింద పాతాళ లోకంలోకి వెళ్ళిపోయినటువంటి రోజు అమావాస్య. కాబట్టి ఇది మహత్తరమైనటువంటి రోజు. పితృదేవతలందరినీ పీడల నుంచి బయటకు పంపించేటువంటి రోజు. ఇలాంటి ఈ రోజుని మనమందరము సద్వినియోగం చేసుకొని చతుర్దశి నాడు చక్కగా దీమన్ని అమావాస్య నాడు ఈ నువ్వుల నూనెతోటి స్నానములు అన్నీ చేసి కొత్త వస్త్రాలని ధరించి తర్పణాదుల్ని మనం చక్కగా వదులుకొని పరిపూర్ణమైనటువంటి పితృదేవత అనుగ్రహాన్ని, పరిపూర్ణమైనటువంటి దేవతానుగ్రహాన్ని, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అని చెప్పుకుంటాం కదా. మొట్టమొదట హరే కృష్ణ అని చతుర్దశి నాడు కృష్ణ పరమాత్మను తలుచుకొని రామచంద్రమూర్తి చక్కగా వెళ్ళి సింహాసనం మీద కూర్చున్నటువంటి రోజు దీపావళి. కాబట్టి వాళ్ళ ఇరువురిని తలుచుకొని ఈ కార్యక్రమాన్ని మనం చక్కగా చేసుకుందాం. ఈ పండగల్ని దిగ్విజయంగా చేసుకుందాం. చక్కగా దీపావళి యొక్క మహత్తుని, నరక చతుర్దశి యొక్క మహత్తుని జనాలందరికీ తెలియచేయాలి అనేటటువంటి ప్రయత్నం హర్షణీయము. నరక చతుర్దశి మరియు దీపావళి శుభాకాంక్షలు. చక్కగా ఆ లక్ష్మీ అమ్మవారు
ఆ పరమేశ్వరుడు, ఆ కృష్ణ పరమాత్మ, ఆ విష్ణుమూర్తి, ఆ పార్వతీదేవి, ఆ మహాసరస్వతి బ్రహ్మదేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహం ఆశీస్సులు ఉండాలని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ స్వస్తి.